వైసీపీలో ఒక అయోమయం లేదంటే పార్టీలో ఒక తర్జన భర్జన కొనసాగుతుందా? అరెస్టుల పరవైతే ఇంకా కంటిన్యూ అవుతుంది. నోటీసులు అయితే ఇస్తున్నారు. కాకాని లాంటి వాళ్ళు జంప్ అయిపోయారు అనేది కొంతమంది. ముందుగానే తెలిసే కొంతమంది పోలీసుల ద్వారా సమాచారం తీసుకొని ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారని, అక్కడి నుంచి ముంబై వెళ్ళిపోయారని, అక్కడి నుంచి విదేశాలు వెళ్ళిపోయారని రకరకాల ప్రచారం అయితే చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారట, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి కూడా దాక్కుంటున్నారట, బయటికి రావట్లేదు అనేది కూడా ప్రచారం. ఇది వైసీపీ చేస్తుందా, లేదంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని తెలియదు కానీ వైసీపీలో మాత్రం అంతర్గతంగా ఒక తర్జన భర్జన కొనసాగుతోంది. సీనియర్ నాయకులు కూడా ఎవరు బయటికి రాలేకపోతున్నారు. జగన్ వెళ్ళేమో బెంగళూరులో కూర్చుంటున్నారు. జిల్లా స్థాయి నాయకులకే పరిమితం అవుతున్నాయి. ఏదైనా ఉద్యమాలు చేసినా మొన్న యువతరానికి సంబంధించి చేసిన ఉద్యమం కానీ ఏది చేసినా సరే జిల్లా స్థాయిలో చేస్తున్నారు తప్ప పెద్ద పెద్ద నాయకులు ఎవరు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా రాష్ట్ర స్థాయిలో అటువంటి యాజిటేషన్స్ చేయడానికి అయితే బయటికి రావట్లేదు. అంటే జగన్ వస్తేనే వీళ్ళు వస్తారా, లేదు ఒక పక్క అరెస్టుల భయం వీళ్లను కూడా వెంటాడుతుందా? ఈ తర్జన భర్జన ఎంకెన్నాళ్ళు పార్టీలో శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. దీనికి వైసీపీ ఎప్పుడు సమాధానం చెప్తుంది, ఎలాంటి సమాధానం వినిపిస్తుందని కూడా అందరూ వెయిటింగ్. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక పక్క స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, దానికి సిద్ధం కావాలి అంటే ఇప్పటి నుంచే వైసీపీలో కీలక నాయకులు లేదంటే జగన్ లాంటి వాళ్ళు రంగంలో దిగాలి. కానీ అందరూ నిజంగా మరి అరెస్టుల భయం ఎంతవరకు ఉందో తెలియదు. నిజంగా కాకాని లాంటి వాళ్ళు మరి పారిపోయారో, దాక్కున్నారో, లేదంటే తప్పించుకునే ప్రయత్నమో, లేదంటే బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వస్తారో, ఇవన్నీ కూడా తెలియదు. కానీ శ్రేణుల్లో మాత్రం, గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇదంతా ఒక కన్ఫ్యూజనే. పార్టీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది వైసీపీ? నాకు తెలిసి శ్రేణులు ఎవరు కన్ఫ్యూజన్లో లేరు అనుకుంటున్నా. వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. మొన్నటిదాకా అయితే కనుక వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరు. వ్యవస్థ ఏంటనేది ఒక అయోమయంలో ఉంది. మొన్న జరిగిన పరిణామాల తర్వాత శ్రేణులకు ఒక క్లారిటీ వచ్చేసింది. పోరాడతాం, నిలబడతాం, కలబడతాం అన్నటువంటి. అంతే కదా. ప్రతి నాయకుడు రోడ్డు ఎక్కబట్టినే కదా క్లియర్ అయింది. ఎక్కడికక్కడ ఏ నాయకుడు వెనక్కి తగ్గాడు? ఓన్లీ కొన్ని చోట్ల కూడా వాళ్ళని అవతల వాళ్ళని బెదరేసి తీసుకొచ్చిన చోటన కంట్రోల్ చేయలేకపోయి ఉండొచ్చు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు కదా అప్పుడు. అట్లాగే అది జిల్లా పరిషత్ ఎన్నికలు, ఎంపీ మండల పరిషత్ ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది. అంటే పార్టీ నిలబడతాయి, అంటే స్ట్రాంగ్గా నాయకులు నిలబడతారు అన్నటువంటి ఒక నమ్మకం వచ్చింది. దాంతోపాటుగా మున్సిపాలిటీల్లో ఈ అభినయ్ రెడ్డి వాళ్ళ కొట్లాట కానీ, లేకపోతే కనుక ఇప్పుడు తోపుదుట్టి లాంటి వాళ్ళు నిన్న మండల పరిషత్ దగ్గర జరిగిన వాళ్ళు కానీ ఎన్ని చూస్తుంటే ఎవరు తగ్గట్లేదు. మొన్నటి దాకా మీరు అన్నది నిజం. ఒక 2 నెలల క్రితం వరకు కూడా ఒక అయోమయం ఉంది వైసీపీలో. ఏంటి మన వాళ్ళు అందరూ ఉంటారా ఉండరా అన్నటువంటిది. ఇప్పుడు పేరు నాని లాంటి వాళ్ళు ఓపెన్గానే వచ్చి చెప్తున్నారు, రండి గానిచ్చుకోండి, అరెస్ట్ చేయండి. మొన్నటిదాకా అతను భయపడింది అతని గురించి కాదు, రాజకీయ నాయకుడు భయపడ్డాడు. అసలు రాజకీయాలకు పనికిరాడు. ఎందుకు? అతను వాళ్ళ మిస్సెస్ని పెట్టారు ఆ కేసులో, బియ్యం కేసు. కాబట్టి అతను కొంత కంగారు పడ్డాడు, కుటుంబం కానీ కొంత జాగ్రత్త పాటించింది. మిస్సెస్ ఆ కేసు కోర్టు ఇష్యూ అయిపోయిన తర్వాత ఇక తను దిగాడు కదా, తనేం తగ్గట్లేదు కదా. పోనీ వాళ్ళ అబ్బాయి ఆయన వెనక్కి వెళ్ళి పడుకున్నాడా? లేదు కదా, తిరుగుతున్నాడు కదా. అట్లాగే ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు తోపుదుట్టి ఏమన్నా ఆగాడా? తోసుకుపోయాడు కదా. కాబట్టి నాయకులందరూ రోడ్డు ఎక్కేశారు. ఇలాంటి అగ్రెసివ్, ఇలాంటి దూకుడు పార్టీకి మంచిదేనా? తోపుదుత్తి లాంటి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు 10 మందిలో పోలీసులను తిట్టడం, ఈ హడావుడి చేయడం, ఇదంతా మంచిదేనా? అంటే పోలీసులు ఎంపీటీసీలను పట్టుకుపోవడం మంచిదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బైండోర్కి చేసి తీసుకెళ్ళడం ఏంటి నాకు అర్థం కాల. బైండోర్ ఎప్పుడు చేస్తారు? ఇద్దరు కొట్టుకుంటుంటే ఇద్దరిని చేస్తారు, అంతే కదా. అక్కడ ఎవరెవరు కొట్టుకోవాలి? తెలుగుదేశం, వైసీపీ. అప్పుడు ఇద్దరిని తేవాలిగా. వైసీపీ వాళ్ళు ఎందుకు తెచ్చారు? అది కూడా ఎన్నిక జరుగుతుండగా ఎవడన్నా బైండోర్కి తీసుకొస్తారా? మరి అప్పుడు ఏం చేయాలి? చేతులు కట్టుకుని కూర్చుని, అయ్యా మీరు దేవుళ్ళు, అయ్యా మీరు దయతలిచి అవకాశం ఇస్తే లోపు మండల పరిషత్ ఎన్నికలు అయిపోతాయి, మా వాళ్ళని వదలండి అని చెప్పి కాళ్ళు పెట్టుకోవాలా? నిలదీయక ఏం చేయాలా? అక్కడ అతను కరెక్ట్గానే పాటించాడు. కొట్టలేదు, తిట్టలేదు కదా. తిట్టాడు, బూతులు తిట్టాడు. నోడు కరెక్ట్. వీళ్ళు చేసింది అదే తప్పు కదా. చట్ట ప్రకారం అయితే కనుక దాని మీద కోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తే చాలా ఇష్యూ అవుతుంది. వీళ్ళు వేయట్లేదు, ఇంకా లీగల్గా ఓట్ల లీగల్ పోరాటం మిగించేయాలి. ప్రతి ఒక్క నాయకుడు కూడా అవసరమైతే 10 మంది లాయర్లను ఎట్టుకుని పోతే పోయింది, ఆస్తులు 1 కోటి రూపాయలు ఏడాదికి ఖర్చు పెట్టామనుకుంటే ప్రతి దాని మీద ప్రైవేట్ కేసు వేసేయాలి. వేసేస్తే అప్పుడు కంగారు వస్తుంది అవతల వాళ్ళకి. ఇప్పుడు లేకపోతే కార్పొరేటర్లను తీసుకెళ్తున్నటువంటి బస్సుని ఆపి రాళ్లతో పగలకొట్టి అందులో ఉన్న కార్పొరేటర్లను బలవంతంగా తీసుకెళ్తుంటే
చూస్తా డిపార్ట్మెంట్ కూర్చోడదు. పోనీ అక్కడ ఎవరు పోలీసులు లేరు అనుకోవడానికి అందరూ అక్కడే ఉన్నారు కాపలా. ఇక్కడ వీళ్ళది కూడా ఏంటి, ఎంపీటీసీలకు రక్షణ కల్పిస్తామని తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళ దగ్గర వదిలేస్తారా? అంటే క్యాంప్ రాజకీయాలు అనేది ఒక పార్టీకి ఏం పరిమితం కాదు. క్యాంప్ రాజకీయం ఎందుకు అవుతుంది అది? ఇప్పుడు తన కార్పొరేటర్లు అందరూ తను వెళ్తున్నారు, పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తామన్నోళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఎట్ట అప్పచెప్పేస్తారు? ఏ విధంగా అప్పచెప్తారు? అసలు అప్పచెప్పడం కరెక్ట్ కాదు కదా. అప్పుడు తునిలో కూడా అలాగే జరిగింది. నువ్వు భద్రత కల్పించాల్సిన పోలీసులు అవతల వాళ్ళతో కొలైడ్ అయితే ఇంకేంటి? అప్పుడు డెమోక్రసీ ఎక్కడుందో అప్పుడు ఏం చేయాలి? నాయకులు నిలబడాలా? అప్పుడు తునిలో అతను కూడా తిరగబడ్డాడు కదా. తిరగబడ్డారు వాళ్ళందరూ. అప్పుడు కూడా గదిలో పెట్టి బంధించేశారు కదా, చుట్టూ పోలీసులు సెక్యూరిటీ వాళ్ళకి రానివ్వలేదు ఎవరిని. కాబట్టి పోరాటం బిగిన్ అయింది. ఇప్పటిదాకా ఏంటి అంటే కొంత వాళ్ళకి టైం ఇద్దాంలే, మనోళ్ళు తప్పులు చేశారు కదా అని వదిలేశారు ఈ నాయకులు. ఇప్పుడు ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారు ఇక? కాబట్టి వచ్చేసారు రోడ్డు మీదకి, దిగిపోయారు. ఇప్పుడు వీళ్ళని భయపెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతుంది పత్రికల ద్వారా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పారిపోయాడని ఈనాడు జ్యోతిలో రాసేశారు. ఇప్పుడు ఇదివరకు దేవినేని ఉమా వీళ్ళకి సంబంధించి అయితే వెంటాడుతున్నారు, దుర్మార్గం, దుష్టత్వం అని రాశారు అప్పుడు. ఇప్పుడు పారిపోతున్నారని రాస్తారు. అప్పుడు సాక్షి పారిపోయారని రాసింది. సేమ్ రివర్స్. వీళ్ళు ఎవరికాళ్ళు నీతులు చెప్తారు ఎదురు వాళ్ళకి, అంతే. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక స్టిక్కర్ అతికిచ్చారు. ఆయన ఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాద పారిపోవడానికి? ఆఫ్టర్ ఆల్ అదో మైనింగ్ కేసు, అది కూడా 12 లక్షల రూపాయలు విలువైన కేసు. అది దాన్ని 120 కోట్లు 240 కోట్లు రాసినట్టున్నారు. దాంట్లో ఎంత క్వాడ్జంట 12 లక్షలు ఎంతో రాసినట్టున్నారు టన్నుకి. క్వాడ్జ్ 12 లక్షలకి ఇచ్చేటట్టయితే అసలు భారతదేశంలో అమెరికా వాడి కంటే కోటీశ్వరం అవుతాం మనం. 20,000 30,000 ఉండే కాస్ట్, దాన్ని ఏకంగా టన్ను 12 లక్షల రూపాయలు మొత్తం కలిపి ఇతను ఎంతో తినేశాడు అన్నట్టు. ఓకే, అదే నిజమైతే కనుక గనులన్నీ ఇప్పుడు తినేస్తుంది ఎవరు? ఇసుకలో తినేస్తుంది ఎవరు? గనులు తినేస్తుంది ఎవరు? మందు తినేస్తుంది ఎవరు? ఎన్ని లక్షల కేసులు పెట్టాలి అప్పుడు బేసిక్గా? కాబట్టి అదొక వితండవాదము, విచిత్ర వార్తా విన్యాసము తప్పించి మరేం లేదు. ఇంకోటి పత్రికల వార్తల స్టైల్ కూడా ఇప్పుడు పార్టీకి కార్యకర్తలు ఎలా మాట్లాడాలో వీళ్ళు చెప్తున్నట్టుంది. అంతేగాని వార్తలు రాయడం చచ్చిపోయింది. ఇప్పుడు పార్టీ కార్యకర్త అవతల వాళ్ళతో ఎట్లా ఆర్గ్యూ చేయాలో చెప్తున్నారు వార్తల ద్వారా, వార్తల పేరుతో, వార్తల ద్వారా వార్తల పేరుతో. అంతకు మించి ఏం లేదు ప్రస్తుతం. అంటే కానీ సీనియర్ నాయకులు అయితే అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఉంటున్నారు అనేది వాస్తవం కాదు. బంకర్లు ఏమైనా పెట్టుకున్నారు? అందరూ బయట ఉన్నారా? బంకర్లు ఏమైనా పెట్టుకున్నారు ఏంటి వాళ్ళ ఇళ్లలో? ఇప్పుడు ఆయన పేరు ఏంటి, చెన్నుబోయిన నేను మాట్లాడాడు పేరు నాని బయటకు వచ్చి మాట్లాడాడు, తోపుదుర్తి బయటకు వచ్చి మాట్లాడాడుగా, వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడుగా, సజ్జల రామకృష్ణారెడ్డి ఆగలేదుగా, ఉపన్యాసాలు కూడా ఇస్తున్నాడుగా. కరుణాకర్ రెడ్డి మాట్లాడడం మానేశాడా? చెవిరెడ్డి ఆగిపోయాడా? మోహిత్ రెడ్డి మొన్న కూడా ప్రెస్ మీట్లు పెట్టాడుగా. దాడిశెట్టి రాజా నిలబడ్డాడుగా. బొత్స సత్యనారాయణ రోజు మాట్లాడుతూనే ఉన్నాడుగా. ఎవరు ఆగుతున్నారు అక్కడ? ఇంకా మొదట్లో కొంత కంగారు పడ్డారు, వెనక ముందు ఆలోచించుకున్నారు. క్రమంగా అందరు నాయకులు వచ్చేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. భయం తగ్గిందా ఇప్పుడు? నాకు తెలిసి ఒక 60% తగ్గింది. అందుకనే మళ్ళీ వీళ్ళని అరెస్టులు చేయించే ప్రయత్నం ప్రారంభమైంది. అరెస్ట్ చేస్తే భయపడతారు అన్నటువంటి ఇది అనమాట. కానీ ఒకటి సార్, రాజకీయాల కోసం పోరాడడం ఓకే, జడ్పీ ఎన్నికల ఆ టైంలో వాళ్ళు కలబడ్డారు, నిలబడ్డారు, ఏదో రకంగా చేశారు. సమస్యల మీద పోరాడే విషయంలో నియోజకవర్గ స్థాయికో జిల్లా స్థాయికో పరిమితం అవ్వట్లేదా? లేదు ఇంకా టైం ఉంది 10 నెలలే కదా అని చెప్పి వైసీపీ ఏమన్నా అనుకుంటుందా? ఇప్పుడే సమస్యల మీద పోరాడడం కూడా తప్పే నన్ను అడిగితే. టైం ఇవ్వాలి ఇప్పుడు, అంతే కదా. ఏడాదిగా, ఇంకా ఏడాది కూడా కాల. ఏడాది కాకుండా సమస్యల మీద పోరాడితే నవ్వుతారు జనం కూడా. ప్రస్తుతానికి సమస్యల మీద పోరాడేది ఆల్రెడీ 2-3 ఇష్యూస్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేశారు కదా. ఇట్స్ ఎనఫ్, చాలు. అంటే టైం ఇవ్వాలంటే టైం ఇచ్చి లోపు ఈ లోపు ఇక్కడ టైం కూడా అయిపోతుంది. ప్రజలు లాస్ అవరా, లేట్ అయ్యి ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు అనుకుంటే ప్రతిపక్షం స్పందిస్తుంది. ప్రజల్లో ఆ ఫీలింగ్ లేదు కదా. తనకు వచ్చే ఏడాది సొమ్ము రాలేదని చెప్పి మహిళలు ఏమన్నా అడుగుతున్నారా, నిలదీస్తున్నారా, ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు కదా, అక్కడ బాబు గారు చెప్తున్నారే నేను ఈ మొత్తం డబ్బుల కంటే కూడా నేను ఇచ్చిన పెన్షన్ ఎక్కువ అని చెప్తున్నారు.
మరి అదేంటో నాకు అర్థం కాలేదు. 50,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు ఎట్ట ఎక్కువ? పెన్షన్ ఏడాది మొత్తం కలిపితే 12,000 రూపాయలు అనుకుందాం ఎక్స్ట్రా ఇచ్చింది. మరి అక్కడ ఇచ్చినటువంటి డబ్బులు ఇంకోటి ఒక ఇంట్లో పెన్షన్ వచ్చేది మహిళకి వచ్చాయి కదా, పెన్షన్ వేరు మహిళకి ఇచ్చే డబ్బులు వేరు కదా. ఆ లెక్కనైతే అంతకుముందు పెన్షన్కి సంబంధించిన డబ్బులు జగన్ కూడా పెంచుకొచ్చాడు కదా. జగన్ అనౌన్స్ చేసిన కారణంగా ఎలక్షన్స్ ముందు 2,000 చేశారు అప్పుడు వీళ్ళు. వాస్తవంగా వాళ్ళైతే 1,000 రూపాయలు పెంచి ఆ తర్వాత 5 ఏళ్ళు పెంచలేదు కదా. లాస్ట్ ఇయర్ 2 నెలల ముందు పెంచారు 2,000 రూపాయలు. తర్వాత 3,000 కూడా చేస్తానని చెప్పారు చివరిలో. ఏది జగన్ మళ్ళీ 3,000 ఇస్తానన్నాక. జగన్ ఆ లెక్కనైతే జగన్ ఏడాదికి 250 అన్నట్టు చేసుకుంటూ పోయాడు కదా చివరి దాకా కూడా. ఇప్పుడు వీళ్ళు 1000 పెంచుతున్నారు, పెంచారు. జగన్ పెంచాను కదా అని చెప్పేసి మిగతా ఆపేశాడా? లేదు కదా. అది పబ్లిక్ అనుకోవాలి కదా. మిగతాది నాకు డబ్బులు రాలేదు, అమ్మఒడి ఏదో రేపు వచ్చే నెల ఇస్తారు బాగానే ఉంది. మిగతాది ఏదైతే నిరుద్యోగ భృతి రాలేదు, లేకపోతే కనుక 15,000 డ్వాక్రా రుణమాఫీ రాలేదు, ఇట్లాంటివన్నీ ప్రజలు అనుకుంటుంటే వాళ్ళల్లో ఆ టెంపర్ వస్తుంటే అప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి, ఇదే ప్రతిపక్షాలు స్పందిస్తాయి. ఇంకా ప్రజలేమి అంత సీరియస్ గా తీసుకోవాలి. 1 year కూడా కాలేదు కదా, ఏడాదిలోపు ఏదో ఇస్తారులే అనుకుంటున్నారు కదా. అంటే 1 year లోనే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలని కదా లోకేష్ గారు చెప్పినప్పుడు. 20 లక్షలు మీరు లెక్క చూసుకోలేదు. 8 లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడి వచ్చేసింది. 8 లక్షల కోట్లు వచ్చేసింది. 8 లక్షల కోట్లలో అన్ని వేల ఉద్యోగాలు వచ్చేసినట్టే అవునా అని అనుకోవాలి ఎప్పుడైనా సరే. ఇదివరకు 20 లక్షల కోట్లు రాలా అంటే అవి వస్తున్నాయి అంటే వచ్చేసినట్టు అనుకోమనినే కదా లెక్క. అదే కాబట్టి వాటి గురించి ఇప్పుడే కంగారేం లేదు. ఆల్రెడీ డిఎస్సి పెడుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు డిఎస్సి ఇష్యూ కూడా మేము పోరాడాక వీళ్ళు చెప్పుకోవడానికి బాగుంటది. అట్లాంటి నడుస్తాయి అంతే. అంటే ఇవన్నీ విడుదల అవడానికి ఏడాది అయిపోతుంది. నాకు తెలిసి ఇంకొక 6-7 నెలలు టైం వీళ్ళు యాజిటేషన్స్ లోకి దిగడానికి. కానీ అంటే ఒకటిసారి ఇప్పటికే ఇప్పుడు అంగన్వాడీ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ, లేదంటే ఆ మెడికల్ సిబ్బంది కానీ వీళ్ళు ఇండివిజువల్ గా వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళు అడుగుతున్నారు. ఇంకో రేపు ఎప్పుడు ఉపాధ్యాయులు కూడా ఆ డిఏల మీద ఏదో ఉన్నట్టు కదా, రేపు ధర్నా ఏదో చేస్తారంట వాళ్ళు కూడా. అంటే వస్తున్నారు బయటికి ఈ ధర్నాలు ఇవన్నీ. అంటే ప్రజా సమస్యలు లేకపోలేదు, ఉన్నాయి. వాటికి కాస్తంత దూరంగా ఉంటుంది వైసీపీ అనేది. అంటే నాయకుడు ఇంకా రంగంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా రోజు వెళ్ళి కనిపించాడే అంటే వాళ్ళతో వీళ్ళు నాయకులు. చంద్రబాబు ఏమన్నా రోజు వెళ్ళి వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొన్నాడా? లేదు కదా. ఎలక్షన్స్ ముందు జరుగుతాయి ఎన్ని హామీలు. ఇప్పుడు వెళ్ళి వైసీపీ ఏం చెప్పాలి, సంఘీభావం చెప్పడానికి వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే కదా డిఏ యాక్ట్ కొట్టిందని అదే టీచర్ అడిగాడు అనుకోండి, ఏమని చెబుతాడు ఈయన సమాధానం? ఇప్పుడు డిఏ వాళ్ళు అడుగుతుంది ఏంటి, జగన్ హయాంలో పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వమని. వీళ్ళు వెళ్ళి ఏమని చెప్పొస్తారు అక్కడికి వెళ్ళి, మేము ఇవ్వలేదులే చంద్రబాబు నీయండి అని చెప్పి అడుగుతారా? లేదా ఆశా వర్కర్లు ఇవన్నీ ఏంటి వాళ్ళదంతే కదా. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయమని చంద్రబాబుని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి లేదులే చంద్రబాబు ఇస్తాడు అనుకున్నాం మేము అని చెప్తారా? మళ్ళీ మాకు అధికారంలోకి వస్తే చేస్తామన్నాడు జగన్. అధికారంలోకి రాలేదు, చేయలేదు. అవన్నీ నడుస్తాయి, ఉద్యమాలన్నీ నడుస్తాయి. ఇవన్నీ ఈ లోపుగా వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా ఇవన్నీ చూస్తారు. అవన్నీ ఇప్పట్లో పెద్ద ఇష్యూస్ ఏం కాదు, అవన్నీ ఎలక్షన్కి ముందు ఇష్యూస్ అంతే. అంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికలకి సిద్ధం కావాలంటే ఇప్పటి నుంచే బయటికి రావాల్సిన అవసరం లేదా? దానికి ఆల్రెడీ అది గ్రౌండ్ వర్క్ జరుగుతుంది నాకు తెలిసి. అయితే బూతుల స్థాయి కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరో సంథింగ్ ఒక 2-3 లైక్ ప్రశాంత్ కిషోర్ టైప్లో ఒక టీంని ఏదో ఏర్పాటు చేశారు. పీకే టీంను పక్కన పెట్టేశారు కానీ ఐపాక్ పక్కన పెట్టేసి కాదు, ఐపాక్ను పక్కన పెట్టేసి పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే ఒక టీం తయారు చేశారు. ఆ టీం ఏదో ఫాలో అప్ చేస్తుంది. ఏది బూతుల స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు ఇవన్నీ కూడా. అవన్నీ ఏర్పాటు చేస్తానికే 2-3 నెలల టైం పడుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కార్యకర్తలు జనంలో తిరగడం ప్రారంభించి అప్పుడు జగన్ వెళ్తాడు అని చెప్తున్నారు. జనం దగ్గరికి, ఈ నాయక కార్యకర్తల దగ్గరికి వెళ్తే అప్పుడు పిలవగానే మామూలు బహిరంగ సభలాగా ఉండకూడదు కదా. బూతుల స్థాయిలో నాయకులందరూ వచ్చి కూర్చోవాలి, కార్యకర్తలు నాయకులందరూ కూడా. అప్పుడు పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అవుతుంది. ఆ తర్వాత బయట ఉపన్యాసం ఇవ్వాలి పబ్లిక్కి. అది వేరు ఇది వేరుగా జరగాలి. 2 కలగపలగం అయిపోతే సిద్ధం సభల్లాగా ఉంటాయి. అలా కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మార్చి పూర్తి అయిపోయింది సార్, ఇక ఏప్రిల్ వచ్చేసింది.
కానీ ఇంకా బెంగళూరుకే పరిమితం అవుతున్నారు జగన్ అనే ముద్ర కూడా ఆయన మీద అలా ఉంది. ఇంకా అది అంతేనా? దాన్ని అంటే ఏం చేయాలి? పట్టించుకోవాల్సిన అవసరం లేదా? బెంగళూరులో నుంచి కాకుండా ఇప్పుడు వారానికి 3 రోజులు ఇక్కడ ఉంటున్నాడు, 3 రోజులు 4 రోజులు, 2 రోజులు అక్కడికి పోతున్నాడు. శనివారం ఆదివారం వెళ్తున్నాడు అతను వీకెండ్. ఇప్పుడు ఇదివరకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీకెండ్లో ఎప్పుడు కూడా ఇంటికే పరిమితం అయ్యేవాడు. రో ఒక దాన్ని ఏమంటారు, కుటుంబానికి కేటాయించే సమయం కేటాయిస్తాడు అతను. రెండవది, ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సినవి కూడా ఏం లేదు. చంద్రబాబు గారు మీకు దాదాపుగా 3-4 ఏళ్ళు లేదు ఆయన బయట. ఎలక్షన్స్ అప్పుడు మున్సిపల్ స్థానిక ఎన్నికలప్పుడు వచ్చారు, 4 రోజులు హడావిడి, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే కంటిన్యూ ఇప్పుడైనా తిరుగుతున్నారు రోజు లేదు కదా. మంత్లీ వన్స్ సభ, తర్వాత ఇంకొకటి 2 సభలు. ఇప్పుడు ప్రజెంట్ ముందు ఇది సంధికాలం, కార్యక్రమాలు జరగాలి, జరిగేవి ఆచరణలో చూడాలి. గత ప్రభుత్వానికి భిన్నంగా అనిపించుకోవాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఆ ప్రభుత్వం చేసింది తప్పని జనం అనుకుంటాం ప్రారంభమైతే అప్పుడు ప్రతిపక్షానికి యాక్టివిటీ ఉంటుంది. అప్పటిదాకా ఇది సంధికాలం అంతే కదా. అందులో ఇంకోటి, ఇంత వేగంగా ఇమ్మీడియట్ గా పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఏం చేస్తారు ఎవడైనా సరే. ఇప్పటికి యాజిటేషన్ చేసి ఏడాదే కాదు, నాకు తెలిసి 1.5 దాకా టైం తీసుకోవాలి అక్కడ. హనీమూన్ పీరియడ్ ఏడాది, కానీ టోటల్ గా ఒక 1.5 దాకా చూసుకోవాలి ఇష్యూ ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటిది. అయితే 2025 అయిపోవాలేమో. అంతే అంతే అయిపోవాలి. 2026లోనే కంప్లీట్ యాజిటేషన్ స్టార్ట్ చేయాలేమో. అంతే, స్థానిక సంస్థలప్పుడు ఊపు వస్తుంది మళ్ళీ. అప్పటిదాకా ఈ కింద వీళ్ళని హెరాజ్ చేయడం అనేది అధికార పక్షం చేయిస్తుంటది. దాని అప్పుడు సపోర్టింగ్ గా ఉండటం, దానికి స్టేట్మెంట్లు ఇస్తుండటం, వెళ్ళి పరామర్శిస్తుండటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ కూడా పార్టీ కదా. మొన్న జరిగిన జడ్పీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒక క్లారిటీ ఏమైనా వచ్చి ఉంటుందండి వైసీపీకి? ప్రిపేర్ అవ్వాలి అని కానీ, లేదంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు కదా, ఇంకా చాలా టైం ఉంది. అవును, ఈ కొత్త ఎన్నికలు 1 year తర్వాత అసలు ముందు ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధపడుతుందో లేదో కూడా చూడాలి. క్రిందసారి పెట్ల 2018లో జరగాలి, పెట్టలాళ్ళు 2016లో జరగాల్సిన వాటి కూడా పెట్టకపోతే 17లో కాకినాడది ఒక్కటి పెట్టించారు. కాకినాడను నంద్యాల అనుకుంటా, ఈ 2 పెట్టి. నంద్యాలేమో అసెంబ్లీ ఉప ఎన్నిక, అసెంబ్లీ, కాకినాడదేమో మున్సిపల్ ఎన్నిక. ఈ 2 జరిగినాయి. ముందు వీళ్ళకి ధైర్యం చాలాలి కదా. ఎందుకంటే ఇక్కడ గనక ఇప్పుడు క్రిందటిసారి జగన్ రకంగా స్వీప్ చేసి పడేశాడు. అప్పుడు ఆ కరోనా తర్వాత జరిగిన ఎన్నికలు, కరోనా టైంలో జగన్ తొక్కేయడానికి జరిగిన కుట్రలు, లేదా ఆ టైంలో ఎన్నికలు ఆపడానికి జరిగిన కుట్రలతో రగిలిపోయిన జనం కొట్టిపడేశారు. అక్కడ కొన్ని చోట్ల తప్పులు చేసి ఉంటారు వీళ్ళు, నో డౌట్, ద్వంద్వాలు చేశారు, అందులో కాదని ఎవరు అంటలేదు. మిగతా చోట్ల అయితే మాత్రం పబ్లిక్ డైరెక్ట్ ఎలక్షన్ జరిగిన చోట్ల అయితే ఓట్లు వేశారు కదా బలంగానే. ఏకగ్రీవాలు తీసేద్దాం, టోటల్గా ఒక 30-40% తీసేద్దాం. 60% చోట ఎన్నికలు జరిగినాయి కదా. ఆ 60% చోట్ల చూసుకున్నప్పుడు వీళ్ళకే 80 to 90% రిజల్ట్ వచ్చింది కదా. అంటే ప్రజలు ఓటేశారు కదా అక్కడ. అలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు రేపు ఇక్కడ రాలేదనుకోండి, ప్రాబ్లం కదా వీళ్ళకి. అంటే ఎన్నికలు జరిగితేనే పరిపాలన మీద ప్రజల అభిప్రాయం ఏంటనేది కూడా క్లారిటీ వస్తుంది. అది ఆల్రెడీ దాదాపుగా క్లారిటీ వచ్చింది మొన్న. అది అందుకని లెక్క ఉంటుంది అనమాట ఇక్కడ. అదే రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా వైసీపీలో ఆ తర్జన భర్జన కొనసాగుతుందా? ఇప్పటి నుంచే రేపు జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అంటే బయటికి రావాలా? నిజంగా అండర్ గ్రౌండ్ లో ఉన్నది ఎవరు బయటికి రావట్లేదు? ఎందుకు యాజిటేషన్స్ ఇంకా స్టార్ట్ చేయట్లేదు? లేదంటే ఇంకొక 1-1.5 వరకు వైసీపీ ఇలా సైలెంట్ గా ఉండడమేనా బెటర్? వైసీపీ అధిష్టానం కూడా దీని మీద ఒక క్లారిటీ ఇస్తే బెటర్.